నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చెక్ బౌన్స్ కేసు ఎప్పుడైనా రాజీ చేసుకునే అవకాశం ఉంటుందా? ఎన్ఐ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారంగా మనము న్యాయస్థానంలో ఎవరైనా చెక్ ఇచ్చి మోసం చేస్తే వాళ్ళ మీద మనము చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేస్తాం. ఈ చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయడం కంటే ముందు వారికి ఖచ్చితంగా లీగల్ నోటీస్ పంపించాలి. లీగల్ నోటీస్ పంపించి ఒక 15 రోజుల సమయం వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాత్రమే మనము న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయాలి. చెక్ యొక్క విలువ ఎన్ని రూపాయలున్నా, రూపాయి నుంచి ₹1,00,00,000 వరకు, ఆ పైగా ఎంత అమౌంట్ ఉన్నా కూడా ఏ కోర్టులో వెయ్యాలంటే మెజిస్ట్రేట్ కోర్టులోనే వెయ్యాలి. అమౌంట్ని బట్టి కోర్టు యొక్క పరిధి మారదు ఈ చెక్ బౌన్స్ కేసులలో. అయితే చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసిన తర్వాత ప్రతి వాయిదాకు చెక్ వేసిన వ్యక్తి అంటే కంప్లైనెంట్, ఎవరి మీద అయితే కేసు వేసామో ఆ వ్యక్తి అక్యూజ్డ్ ప్రతి వాయిదాకు కోర్టుకు హాజరు కావాలి. అయితే ఒకవేళ వీళ్ళిద్దరూ కనుక రాజీ పడాలనుకుంటే ఏ క్షణమైనా, వాయిదా ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు ఏ క్షణమైనా, ఈవెన్ జడ్జిమెంట్ వచ్చే రోజు కూడా వీళ్ళిద్దరూ కూడా, కంప్లైనెంట్ అక్యూజ్డ్ ఇద్దరు కూడా ఆ కేసుని రాజీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంతే తప్ప వాయిదా దినమున కాకుండా అడ్వాన్స్ మేము ఫైల్ చేసుకుని రాజీ కుదుర్చుకుంటామంటే సాధారణంగా అయితే కుదరదు. వాయిదా ఏ రోజు అయితే ఉంటుందో అదే రోజు కంప్లైనెంట్ అక్యూజ్డ్ రాజీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.